ఉదయం కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టారు కౌశిక్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్పై విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి నోట ఏ మాట వస్తుందో బండి సంజయ్ అదే మాట్లాడతారని ఆరోపించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. రేవంత్ బండి సంజయ్ మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. బండి సంజయ్ ఆఫీసుకు దగ్గరలో దోపిడీ జరిగితే పోలీసులు ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు సామాన్యుడినని చెప్పిన బండి సంజయ్ కార్పొరేషన్ ఎన్నికలలో 50 కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పాలన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. ఇదే ప్రెస్ మీట్ బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో కౌశిక్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు బీజేపీ కార్యకర్తలు. బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇలా అందరూ కూడా ఆలోచించాలి, గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా లేకుంటే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ పార్టీ ఎజెండా మాట్లాడుతున్నారా, రేవంత్ రెడ్డి గారు ఎజెండా మాట్లాడుతున్నారా, ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనేది ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నదంటే, ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది ఇలా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బండి సంజయ్ గారు ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, ఇలా మా కేటీఆర్ గారు ఏమని అడిగిరు వచ్చి బండి సంజయ్ గారి ఇంటికి కూతవేట దూరం నుంచి ఇలా సిపిఆర్ ఆఫీసర్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఫైరింగ్ సంఘటన అనేది జరిగింది. ఇలా ఇది పూర్తి ప్రభుత్వం ఫెయిలియర్ అని మేము చెప్తే బండి సంజయ్ గారిని నేను అడిగినా మీరు రాజీనామా చేయాలని నేను అడిగినా, కానీ బండి సంజయ్ గారు ఏమన్నారు, నాకేం సంబంధం లేదు కదా, మరి ఇది ప్రభుత్వానికి సంబంధించింది కదా, మరి తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారినా కేటీఆర్ గారినా? నేను ఒకటే అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి రా, ఈ గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ పెప్పెప్పే కాదు. బండి సంజయ్ గారు నీకు దమ్ముంటే సబ్జెక్ట్ మీద చర్చ పెడదాందా? ఇరిగేషన్ మీద చర్చ పెడతావా? కేటీఆర్ గారితో దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా? దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తాడు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా? వస్తాడు. దా కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిండా దాని మీద చర్చ పెడదామా? దా వస్తాం చూద్దాం దా. ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి తప్పితే మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తెత్తే పెప్పెప్పే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాటలు అవి? మాకు అన్నిక రాదా? ఇలా మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కరీంనగర్ పట్టణంలో గెలిచిండ్రా? అసలు ఎమ్మెల్యేగా ఒక్కసారైనా మీరు గెలిచిండ్రా? ఇలా మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు మీకు కూడా. ఇలా మాట్లాడుకునేది నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికి వచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? ఇలా డ్రగ్స్ టెస్ట్కి రాని మరి సిద్ధంగా ఉన్నారు మేము కూడా. అసలు ఇలా టాపిక్ ఏంది కరీంనగర్ పట్టణంలో? ఇలా మీరు ఇలా సిగ్గుపడాలి బండి సంజయ్ గారు అని నేను అంటా ఉన్నాను. ఉదయం కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టారు కౌశిక్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్పై విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి నోట ఏ మాట వస్తుందో బండి సంజయ్ అదే మాట మాట్లాడుతారని ఆరోపించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. రేవంత్ బండి సంజయ్ మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని చెప్పారు.
బండి సంజయ్ ఆఫీస్ కు దగ్గరలో దోపిడీ జరిగితే పోలీసులు ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు సామాన్యుడినని చెప్పిన బండి సంజయ్ కార్పొరేషన్ ఎన్నికలలో 50 కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పాలన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. ఇదే ప్రెస్ మీట్ లో బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో కౌశిక్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు బీజేపీ కార్యకర్తలు. బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇలా అందరూ కూడా ఆలోచించాలి, గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా లేకుంటే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ పార్టీ ఎజెండా మాట్లాడుతున్నారా, రేవంత్ రెడ్డి గారు ఎజెండా మాట్లాడుతున్నారా, ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనేది ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నదంటే, ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది ఇలా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బండి సంజయ్ గారు ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, ఇలా మా కేటీఆర్ గారు ఏమని అడిగిరు వచ్చి బండి సంజయ్ గారి ఇంటి కూతవేట దూరం నుంచి ఇలా సిపిఆర్ ఆఫీసర్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఫైరింగ్ సంఘటన అనేది జరిగింది. ఇలా ఇది పూర్తి ప్రభుత్వం ఫెయిలియర్ అని మేము చెప్తే బండి సంజయ్ గారిని నేను అడిగినా మీరు రాజీనామా చేయాలని నేను అడిగినా. కానీ బండి సంజయ్ గారు ఏమన్నారు, నాకేం సంబంధం లేదు కదా, మరి ఇది ప్రభుత్వానికి సంబంధించింది కదా, మరి తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారినా కేటీఆర్ గారినా? నేను ఒకటే అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి రా, ఈ గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు, ఇలా ఉట్టిగా మమ్మమ్మ పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు నీకు దమ్ముంటే సబ్జెక్ట్ మీద చర్చ పెడదాంతా, ఇరిగేషన్ మీద చర్చ పెడతావా కేటీఆర్ గారితో?